अयोनिजाम् उत्तरानक्षत्रजातां कन्यालग्नजां श्री महालक्ष्मी देवी नाम्नीं इमां कन्यां विष्णुतृप्त्यै ददामि चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः कश्यपप्रजापतयः सङ्कल्पतनयां काश्यपगोत्रजाम् अयोनिजां रेवती नक्षत्रजातां भूदेवी नाम्नीं इमां कन्यां विष्णुतृप्त्यै ददामि कन्याद्वालङ्कृताद्वैतुशीलाय सुमेधसे प्रयतोऽहं प्रयच्छामि धर्मकाम्यार्थसिद्धये विश्वम्भरा सर्वभूता साक्षिणः सर्वदेवता कन्यां प्रदास्यामि प्रीणातु कमलापते नमस्कारं చేసుకోండి कन्यां द्वालङ्कृताद्वै सुशीलाय सुमेधसे प्रयतोऽहं प्रयच्छामि धर्मकाम्यार्थसिद्धये विश्वम्भरा सर्वभूताः साक्षिणः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापति वेदं చెప్పబడి ఉంది కన్యాదాన వైభవం మమ అనేక జన్మసు ఇహ జన్మంచ ఎన్నో జన్మల ప్రాప్తం ఉంటే కానీ మానవ జన్మ రాదు ఈ మానవ జన్మలో కూడా కూతురు పుట్టింది అంటే అదృష్టం కొడుకులు నూరుగురు కనవచ్చు వద్దని లేదు కానీ ఒక కూతుర్ని కనాలే ఆమెను కన్యాదానం చేసుకోగలగాలి దానివల్ల దశపూర్వేష దశాపరేష మధ్వంశానాం మాతృవంశానాం కుంభీపాకలోహిత దామాగమసంగాద ఘోరణాయమాన వివిధేభ్యః మహాఘోరేభ్యః నరకేభ్యః ఉత్తీర్యాన్ని ఇన్ని రకాల శుభాన్ని తెలియజేస్తుంది ఒక కూతుర్ని పెంచి కన్యాదానం చేయటం వల్ల వీరు ఒక్కడే కాదు ఇదంతా ఏదో చెప్పారు అర్థం కాలేదంటూ వాళ్ళ ₹1 కోటి బిల్డింగ్ కట్టినా ఆడపడుచు కావాలి ఆనాడు గుర్తొస్తుంది ఆడపిల్ల మంగళహారతి పెట్టాలన్నా లక్ష్మీదేవి ఇంట పుట్టిన ఆడపిల్ల రావాల్సిందే మగవాళ్ళు 100 మంది ఉన్నా ఆ ఇంట్లో మంగళాశాస్త్రం కానీ పాలు పొందించడం కానీ లక్ష్మీదేవి అడుగు పెడితేనే యోగ్యం ఎంత పెద్ద ఇల్లైనా గోదానం గోవు అడుగు పెట్టాలి లక్ష్మీదేవి అడుగు పెట్టాలి పాలు పొందించాలి అప్పుడు నీకు అధికారంగా గృహస్థుడికి వస్తుందని వేదం చెప్పబడ్డది అట్లాంటి కన్యాదానాన్ని స్వామి ఇంతవరకు కొడుకులే అని చెప్పారు వీడు వంశోద్ధారకుడు కావాలి కొడుకు పనికిరాని వాడు అని చెప్పడం కాదు ఈయన ధర్మాత్ముడు కావాలి భగవత్ కైంకర్యం చేయాలి దానమో ధర్మమో కన్యాస్నానమో చేయాలి అక్కడికి పోయి కూడా ఇక మనవడి లిస్టు చదివే వాళ్ళమే మనం తండ్రి పేరు చదవం అది ధర్మం కాదు ఏ అన్నదానం చేసినా గోదానం చేసినా భగవత్ కైంకర్యం చేసినా పెద్దల పేరుతోనే చేయమని వేదం ఏమంటే ఏదో మేము బాధపడదాం పెద్దల పేరు ఎందుకు అనుకుంటాం ఎందుకంటే చెప్పేవాళ్ళు లేదు చెట్టు మొదట్లో నీళ్లు పోస్తే శాఖలన్నీ వికసిస్తాయి మన పెద్దల్ని మనం ఉద్ధరించగలిగితే రాబోయే తరాలన్నీ కూడా ఉద్ధరించబడతాయి ప్రహ్లాదులు వారు కోరుకున్నదనే స్వామి ప్రత్యక్షమైనాడు ఎవరా వైకుంఠానికంటే స్వామి నేనొక్కని కాదు మా వాళ్ళందరికీ ఒక పేరైనా రాక్షసులని వారందరినీ కూడా నీవే ఉద్ధరించాలి అని స్వామివారు ప్రహ్లాద పట్టాభిషేకం చేశారు నరసింహస్వామి అట్లాంటి స్వామి పరమాత్మ ఎవరైతే స్వామి పాదాన్ని ఆశ్రయిస్తామో ఎవరైతే భగవంతుడు సేవ చేస్తామో వారు ఒక్కడే కాక వారి వంశాన్నంతటిని ఉద్ధరించేవాడు నారాయణుడు అనేక రూపాల్లో రక్షించాడు పరమాత్మ ఆ స్వామి పాదాలు కడిగి కన్యాదానం చేసుకోబోతున్నాం ఈరోజు ఆ కన్యా స్వాలంకృత సాధ్వి సుశీలాయ సమేతే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామ్యార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతాః సాక్షిణ సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతి వేదం చెప్పబడ్డది అట్లాంటి కన్యాదానాన్ని స్వామికి చేయబోతున్నాం స్వామి మా వంశాన్ని పెద్దలని అనుగ్రహించి మాకు రాబోయే వంశం కానీ వ్యాపారం కానీ ఐశ్వర్యం కానీ ఆయన దయ కలిగితే చాలు క్షణంలో వృద్ధిని పొందగలుగుతాం అట్లాంటి స్వామి యొక్క పాదాలు సేవించి కన్యాదానం చేసుకోబోతున్నాం మనమంతా కూడా సంభాతి నరసింహుడి వైభవం అల్లుడి వైభవం చెప్పుకోవాలిగా అందుకోసం స్వామి వైభవం చెప్పుకుందాం నగ్రగ్రహ నిగ్రహ విగ్రహస్వామి శంకర భగవత్పాదులు స్వామిని సేవించారు ఆయన ఈ గ్రహాలన్నీ ఇబ్బందులు ఉంటాయి ఏ ఇబ్బంది ఎప్పుడు వస్తుందో తెలవదు కనుక నిన్ను అనుగ్రహించవలసినదిగా నీ పాదాలు సేవిస్తే చాలు మమ్మల్ని అనుగ్రహించవలసినదిగా శంకర భగవత్పాదులు సేవించిన పరమాత్మ నరసింహుడు సంభాతి క్షేత్రంలో స్వామికి పానకాభిషేకమే ప్రియం కలియుగంలో అమృతం తెల్లవే మనకి తెలుసుగా బంగారం అని కూడా పిలుచుకుంటాం మన ప్రాంతంలో
అలాంటి పానకమే స్వామికి అభిషేకం. త్రేతాయుగంలో అమృతం, ద్వాపరంలో క్షీరం, కలియుగంలో బెల్లమే అమృతం కనుక స్వామికి అమృతాభిషేకం ప్రాతకాలంలో జరుగుతుంది. ఆపదలు పోతాయి. స్వామి కంకణ ధారణ చేస్తే చాలు ఆ చేత్తో మొదలుపెట్టిన పని వెనక్కిపోదు. అట్లాంటి అనుగ్రహించే పరమాత్మ కాళ్ళు గడికి కన్యాదానం యజ్ఞాత్ భవత్తు పర్జన్య అన్న సంభవం అని వేదం చెప్పబడ్డది. సుదర్శన హోమం భగవంతుని అనుగ్రహంగా చేసుకునే స్వామికి కన్యాదానం చేసుకోబోతున్న మధ్వంశాన స్వామి పిలవకపోతే ఇక్కడ కూర్చునే వాళ్ళం కాదు. స్వామి అనుగ్రహం ఉంటే ఎన్నో సేవలు చేసి భాగ్యాన్ని పొందగలుగుతాం. అట్లాంటి భాగ్యంలో స్వామికి గోదానం చేసుకోబోతున్నాం. ఇవాళ అల్లుడికి కట్టమనగానే ఫోన్ పే అది కూడా పోయింది. కానీ గోదానం చేయమని వేదం. గోదానం అల్లుడికి ఇస్తే ఇవాళ తీసుకుపోయి అల్లుడు లేడు కాబట్టి స్వామి దగ్గరే గోదానం చేసుకుందాం. ఒక్కసారి పెద్దలకి నమస్కరించుకొని దామి అక్కడ సకల విధాల శుభాలు కలుగుతాయి కనుక స్వామివారికి గోదాన సంకల్పం జరుగుతుంది. పెద్దలకి నమస్కరించుకొని చెప్పండి. మమ వంశాభివృద్ధ్యర్థం గోదానం తుభ్యమహం సంప్రదదే కన్యాం స్వాలంకృత సాధ్వి శిశీలాయ ప్రయతోహం ప్రయచ్చామి కర్మకామ్యార్థ సిద్ధయ విశ్వంబర సర్వభూత సాక్షిణ సర్వదేవతాః ఇమాం శ్రీనాథు కమలాపతి నిర్మాణ కన్యాదాన సంపూర్ణ సకల గోవింద జలాయ సుమేధసే ప్రయదోహం ప్రయచ్చామి ధర్మగామ్యార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ సర్వదేవతాః మాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతి. ఓం గాం దదామి యజ్ఞవర్ధతాం యజ్ఞస్య వృద్ధిమనవర్ధతాం గామో వా ఏతత్సప్రమాదతాం శృంగాత్సదే శృంగారిణో జాయంతా ఇది కామేన దాసాంతజమాసా నిషన్నా ఆసన్నసకృంగాన్యజాయంతదా ఉదతిష్ఠన్నరాత్స్మేత్యధయాసాన్నా జాయంత సంవత్సరమాప్నోదతిష్ఠన్నరాత్స్మేతి యాసాంచాజాయంతయాసాంజనతా ఉభయీరుదతిష్ఠన్నరాత్స్మేతి గోసత్రం వై గాం దదామి యజ్ఞవర్ధతాం యజ్ఞవర్ధేమనవర్ధతాం. ఓం శ్రీ హిరణ్మయే నమః. ఓం శ్రీ లక్ష్మీ నమః. ఓం శ్రీ నిత్యపుష్టాయ నమః. ఓం శ్రీ విభావరే నమః. ఓం శ్రీ అవిద్యే నమః. ఓం శ్రీ విద్యే నమః. ఓం శ్రీ దీపాయ నమః. ఓం శ్రీ వరదాయ నమః. ఓం శ్రీ వరదాన్యే నమః. ఓం శ్రీ నమామి కమలాయ నమః. ఓం శ్రీ కాంతాయ నమః. ఓం శ్రీ కామాక్షే నమః. ఓం శ్రీ యోగమాయ నమః. ఓం శ్రీ పద్మాక్షే నమః. ఓం శ్రీ మత్స్యసుందరే నమః. ఓం శ్రీ పద్మోద్భవాయ నమః. ఓం శ్రీ పద్మముఖే నమః. ఓం శ్రీ పద్మనాభప్రియాయ నమః. ఓం శ్రీ రమాయ నమః. ఓం శ్రీ పద్మమాలాధరాయ నమః. ఓం శ్రీ దేవే నమః. ఓం శ్రీ ధర్మాభిభవాయ నమః. ఓం శ్రీ నవదుర్గాయ నమః. ఓం శ్రీ మహాకాళే నమః. ఓం శ్రీ బ్రహ్మ విష్ణు శివాత్మజాయ నమః. ఓం శ్రీ త్రికాలజ్ఞాన సంపన్నాయ నమః. ఓం శ్రీ నమార్ఘోణేశ్వర్యే నమః. అందరూ కూడా చెప్పండి. సర్వమంగళ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం గోవింద. ఓం మాంగళ్యం తంతునారేణ లోకరక్షణ హేతునా కంఠే భద్రాయుధ భగే సంజీవ జరదాం జతా.
परमं पवित्रं प्रजापतेर्यत्सायं पुरस्तात् आयज्ञमग्रयं प्रतिमञ्जप्रत्यज्जाभवे परमस्तु तेजः गोविन्दा मातृनादा गोविन्दा ओम तच्छंजरावृणीमहे गातो यज्ञपदये भक्तिर्मानुषेभ्यः जन्मान्तद्विपदे ओम शान्ति 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 अत्यतिष्ठत्तयां यद्भूतं यच्च भव्यं यदन्नेनातिरोहति अतो ध्यायादुच्च पूरुषः कृपादत्यामृतम्